వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను హోమియోపతి ఇంటర్నేషనల్ క్లినిక్లో ఉన్నాను. డాక్టర్ కవిత గారు నాతో పాటు ఉన్నారు. మనలో చాలా మంది ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. పిల్లలు కలగట్లేదని చాలా సఫర్ అవుతున్నారు కదా. హోమియో వైద్య విధానంలో ఇండివిజువల్ ట్రీట్మెంట్ అండ్ పీసీఓడి సమస్యను నయం చేస్తూ కూడా సంతానలేమి సమస్యతో బాధపడే వారికి సంతానం కలిగేలా ఒక మంచి ట్రీట్మెంట్, యూనిక్ అండ్ ఇండివిజువల్ ట్రీట్మెంట్ అంటున్నారు. ఏ విధంగా సాధ్యపడుతుంది? లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా వేరే వైద్య విధానంలో చూస్తున్నాం. మరి ఇక్కడ ఏం ట్రీట్మెంట్ అవి డాక్టర్ గారి మాటల్లో విందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. పీసీఓడి సమస్య ఎక్కువగా వింటూ ఉన్నాం. ఇన్ఫెర్టిలిటీ సమస్య, పిల్లలు కలగట్లేదని కొత్త పద్ధతులు లక్షల్లో వేలల్లో డబ్బులు పెడుతూ ఉన్నాము. సక్సెస్ రేట్ అండ్ కాంప్లికేషన్స్, ఫెయిల్యూర్స్ ఇలా రకరకాలుగా చూస్తున్నాం. బట్ ఇక్కడ పీసీఓడి సమస్యతో బాధపడేవారు, పిల్లలు లేని వారికి మీరు ఏ విధంగా వారి సమస్యను, బాధల్ని తీరుస్తున్నారు? యాక్చువల్గా అది బెస్ట్ అండి. నవడేస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. థైరాయిడ్, పీసీఓడి అండ్ హై ప్రొలాక్టిన్ లెవెల్స్, గర్భాశయ కారణాలని, ఓవేరియన్ కారణాలని, మల్టిపుల్ రీజన్స్ ఉంటున్నాయి. బట్ అన్నిట్లో మనకు సంతానలేమి సమస్యలు ముఖ్యంగా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు రీజన్ అవుతారు. బట్ ఫీమేల్ ఎక్కువ మనం ఫేస్ చేస్తుంది పీసీఓడి సమస్య. సో నాట్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ, ఫ్రమ్ ప్యూబర్టీ ఇట్ సెల్ఫ్ ఉండే చిన్న పిల్లలు కూడా మనకి ప్యూబర్టీ గెయిన్ కాగానే విత్ ఇన్ 1 year ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగానే టెస్ట్ చేసే స్కాన్లో పీసీఓడి డిటెక్ట్ అవుతుంది. సో చాలామంది ఏంటంటే ఇప్పుడైతే ప్రెగ్నెన్సీ అవసరం లేదు కదా, పీసీఓడి తర్వాత ట్రీట్ చేసుకొని డిలే చేసే కేసెస్ కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే సజెషన్, సో వెన్ ప్రాబ్లం అయితే ఎప్పుడు వస్తుందో దాన్ని అప్పుడే రివర్స్ చేసుకుంటే మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉండి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో పీసీఓడి మనకి ప్యూబర్టీ ఏజ్లోనే ఫీమేల్ ఎక్కువ గమనిస్తాం. 13-14 years ఏజ్ గ్రూప్ని అది పెథలాజికల్ చాలా పెరిగితే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ లక్షల్లో డబ్బులు పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నా కూడా ట్రీట్మెంట్ రివర్సిబుల్ కాకుండా కాంప్లికేషన్స్ వచ్చిన కేసెస్, ఆల్సో దేర్ లైఫ్ థ్రెటనింగ్ కేసెస్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో సెకండ్ బర్త్ ఇచ్చినట్టు తీసుకున్న మేడం ట్రీట్మెంట్, బట్ స్టిల్ నో స్కోప్ అన్న వస్తున్న కేసెస్ కూడా ఉన్నాయి. సో పేరెంట్స్కి సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ ఎప్పుడైతే డిటెక్ట్ అయిందో అప్పుడు దే కన్సల్ట్ డాక్టర్ కంపల్సరీ. సో అలాంటి వాళ్ళకి అంటే డిఫరెంట్ స్టేజెస్లో మనకు ట్రీట్మెంట్ ఉందండి. ఇప్పుడు డైరెక్ట్ పీసీఓడి అనగానే మనకు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటాం. ఫస్ట్ థింగ్ మనకు సిమ్టమ్స్ ఏం కనిపిస్తే పేషెంట్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పిల్లలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ దే విల్ ఫీల్ మోర్ హ్యాపీ. అమ్మ ఒక పని ఏం లేదు కదా, మనకు మంత్లీ వస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ దట్స్ నాట్ ఎ కండిషన్. సో డిజీజ్ ఎందుకు వస్తుందని మనకు కనుక్కోవడం ఇంపార్టెంట్. దానికి తోడు కొంతమంది హెవీ బ్లీడింగ్ అవుతుంది. ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావడం, వెయిట్ పుటాన్ అవ్వడం, పింపుల్స్ రావడం, ఒబెస్ రావడం. దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ద పీసీఓడి. అంటే ప్రతి ఒక్క పేషెంట్లీ సిమ్టమ్స్ అన్నీ ఉండాలని లేదు. కొంతమందిలో 1 or 2 సిమ్టమ్సే ఉంటాయి. బట్ స్కాన్ రిపోర్ట్ చూడగానే సిస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందులో నార్మల్ సిస్ట్లు ఉండొచ్చు, చాక్లెట్ సిస్ట్ ఉండొచ్చు, హిమరేజిక్ సిస్ట్ ఉండొచ్చు. దట్ మే బీ కాంప్లికేటెడ్. అది బర్స్ట్ అయితే ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ దే నీడ్ టు కన్సల్ట్. ఇర్రెగ్యులర్ 1 or 2 times కాగానే మనకు జనరల్ చెకప్ దించుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిమ్టమ్ హార్మోన్ ఎస్ఐ చేసి వాట్ ఈస్ ద ప్రాబ్లం తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనకి ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లో వచ్చేది. మెయిన్గా మనకు ఇక్కడ నెగ్లిజెన్స్ చేయబట్టే ఇన్ఫర్టిలిటీకి ఎక్కువగా దారితీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అంటే ఓన్లీ ఆ ఏజ్ గ్రూప్లో వచ్చిన వాళ్ళకి అని నెక్స్ట్ లేదని కాదు, తర్వాత ఏజ్ గ్రూప్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ 20 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళకి పీక్ లెవెల్లో. సో దానివల్ల ఏమవుతుంది, పీరియడ్ ఈజ్ నాట్ ఓన్లీ కన్సర్న్. కొంతమంది ఏంటంటే సీసీ పిల్స్ 21 days పిల్స్ యూజ్ చేస్తారు. పీరియడ్ ఈజ్ ఏ మేజర్ కన్సర్న్ కదా, పెళ్ళైనాక చూద్దాంలే ఫర్టిలిటీకి అనుకుంటారు. నో. సో ఈ పీరియడ్ ఈజ్ నాట్ ఓన్లీ కన్సర్న్, పీరియడ్ రెగ్యులారిటీతో పాటు సిస్ట్ షుడ్ ఆల్సో డిజాల్వ్. ఆ డిజాల్వ్ అయితేనే సిమ్టమాటికల్ రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పీరియడ్ మా పాపకైతే పీరియడ్ వస్తుందండి, ఇప్పుడు ఇన్ని రోజులు ఈ మంత్స్ మెడిసిన్స్ వాడినాము, బట్ ఇవి తగ్గట్లేదు, బట్ ఇప్పుడు ప్రాబ్లం వచ్చి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వస్తుంటారు చాలామంది. బట్ బేసిక్ ప్రాబ్లమే అది. సో పీసీఓడి నథింగ్ బట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఎనోవ్యులేటరీ సైకిల్స్. అంటే నార్మల్ యాజ్ ఎ ఉమెన్లో 28 days సైకిల్లో మనకి పీరియడ్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఏర్పడి ఓవ్యులేషన్ జరగదు. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అయినా ఫస్ట్ 1-2 years దట్ ఈస్ ఫిజియలాజికల్ ఎనోవ్యులేటరీ సైకిల్స్. దాని తర్వాత ఓవ్యులేషన్ జరగాల్సిందే, దట్ ఈస్ న్యాచురల్ మెథడ్. అది జరగదు. మనకు సీసీ పిల్స్ ఇస్తే ఏమవుతుంది, ఓన్లీ పీరియడ్ షీ విల్ గెట్, బట్ నాట్ పింపుల్స్, హెరిడిటరీ మామూలుగా అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటాం, డార్క్ పిగ్మెంటేషన్ కానీ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కానీ ఏది తగ్గదు. అండ్ డిమాండ్ పీక్ లెవెల్ వచ్చేసి మ్యారేజ్ అయింది 1 year అవుతుంది, 2 years అవుతుందని చెప్పి సఫర్ అవుతున్న కేసెస్ చాలా ఉన్నాయి. సో అప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఏం చేస్తారు, మామూలుగా ఆల్టర్నేట్ సిస్టమ్లో ఏం చేస్తారు, జస్ట్ గో విత్ IUI విల్ స్టిమ్యులేట్ విత్ ఇన్ 1 or 2 months అని చెప్తారు. నో, దాని న్యాచురల్ మెథడ్స్లో మనకి ఎప్పుడు జరగాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పీరియడ్లో 1 or 2 ఫాలికల్స్ ఆర్ న్యాచురల్లీ గోయింగ్ టు మెచ్యూర్ అండ్ ఇట్ షుడ్ రిలీజ్. బట్ అలాంటి ఇండ్యూస్డ్ ఆర్టిఫిషియల్ మెథడ్స్లో ఏమవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ 1 or 2 మెచ్యూర్ ఫాలికల్స్, మల్టిపుల్ ఫాలికల్స్ ఆర్ గోయింగ్ టు బి రిలీజ్. సో మన బాడీలో దట్ ఈస్ నాట్ ఎఫ్డి. మన బ్యాంక్లో ఏ విధంగా అయితే అమౌంట్ వేస్తాం అదే విధంగా ఉంటుంది. దట్ ఈస్ ఫిక్స్డ్, ఫాలికల్స్ ఆర్ ఫిక్స్డ్. ఒకసారి అవి రిలీజ్ అయిపోతే ఓకే, ఆ డ్యూరేషన్లో ఆ ట్రీట్మెంట్తో వాళ్ళకి సక్సెస్ అయితే లక్కీ ఎనఫ్. కాలేదనుకోండి
ఏ మెడికేషన్ ఇచ్చినా పాసిబిలిటీ కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నవేడేస్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ ఆర్ వెరీ కామన్. పీసీఓడితో పాటు ఓవేరియన్ ఫెయిల్యూర్సే మన మెడిసిన్ ఇండ్యూస్ ఎక్కువ జరుగుతున్నాయి. సో ఇవన్నీ మనం ఎప్పుడు ఫాలో కావాలి? వన్స్ షీ క్రాస్ 34-35 ఏజ్ గ్రూప్, అప్పుడే ఎలాంటి స్కోప్ లేనప్పుడే ఇలాంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి. అదర్ దెన్ దట్ ఆ మెథడ్స్ అవసరమే ఉండదు. సో ఇలాంటి కేసెస్కి మనకు 22 టు మ్యాక్సిమం 35 to 38 వరకు సక్సెస్ రేట్స్ ఉన్నాయి మన దగ్గర. సో నీడ్ నాట్ టు వరీ. ఇచ్చే విధానం ఏంటి? పీరియడ్ రెగ్యులారిటీ వస్తుంది. సో టు కన్సీవ్ మనకు ఒక క్రైటీరియా ఉంటుంది. సో స్టెప్ షుడ్ బి ఫాలోడ్. సో ఇచ్చే మెడికేషన్తో ఇర్రెగ్యులారిటీ విల్ బి మెయింటైన్ నార్మల్, అండ్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి, ఇట్ విల్ బికమ్ నార్మల్. డ్యూరేషన్ ఆఫ్ బ్లీడింగ్ ఈజ్ ఆల్సో బికమ్ 3 to 5 days. Then cyst going to be dissolved and ovulatory cycles will be happen. Not only ovulatory cycles, quality will be increased. So quality berigi maturation jarigi 20-22 అయినా న్యాచురల్ మెథడ్లోనే 1 or 2 follicles అయిపోయి ఆ 2 follicles is going to be quality. సో క్వాలిటీ ఉంటుంది కాబట్టి స్కోప్ విత్ బి మోర్. దెన్ నాట్ ఓన్లీ దట్ ప్రెగ్నెన్సీ రావడంతో పాటు ఇలాంటి కేసెస్ అబార్షన్స్ హిస్టరీ ఎక్కువ ఉంటాయి. అది కూడా లేకుండా ఫర్ మెయింటెనెన్స్ పర్పస్ ఆల్సో we use it to continue the medication. Yes, medication itself, no painless methods, non-surgical treatment. Normal ga mana lifestyle ki more than 80-90% success rate undani up to 38 years of age. So once she crossed 38 years tarvata manaki 60-70% success rate undi. At almost 40 cross aithe ovulative cycles aithe, but in that also there is no scope in allopathy. But in homeopathy AMH range ganaka normal ga maintain aithe అవి కూడా సక్సెస్ రేట్ ఉన్నాయి. సో పెయిన్లెస్, వితౌట్ ఎనీ లాప్రో, వితౌట్ ఎనీ ఐయుఐ, వితౌట్ ఎనీ ఐవీఎఫ్. సో పేషెంట్కి వాళ్ళ క్వాలిటీ ప్రకారం వాళ్ళకే ఇచ్చేసి వాళ్ళ ఓవ్యులేషన్ న్యాచురల్ మెథడ్లో జరిగి ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ న్యాచురల్లీ. కెమికల్ పార్ట్స్ ఏముండవు, జస్ట్ ఇచ్చే మెడికేషన్ హెర్బల్ మెడికేషన్తో పాటు కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్, దట్ ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో వాళ్ళ లైఫ్ స్టైల్కి మన మెడికేషన్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు, రెగ్యులర్ విజిట్స్ వస్తూ ఉంటారు, స్పెషల్ మెడికేషన్ డ్యూరింగ్ ఓవ్యులేషన్ టైంలో ఇస్తూ ఉంటాం. దానివల్ల సక్సెస్ రేట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో నార్మల్ లైఫే. సో వాళ్ళకి ఎలాంటి పెయిన్లెస్ కండిషన్, ఎలాంటి ఫీలింగ్ ఉండదు, ఒక బర్డెన్ లాగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒకసారి మన మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి కన్సీవ్ అయింది అనుకోండి, సెకండ్ ఇష్యూ అంటే సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా మన దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఫ్రమ్ పెథాలజికల్ వి రివర్సింగ్ ద కేస్. సో కాబట్టి ఓవరాల్గా కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఏదో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఆర్ అబార్షన్ హిస్టరీ ఉన్న కేసెస్ కూడా న్యాచురల్ మెథడ్లో ఫ్యూ మంత్స్లో సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. వారికి కూడా మనకి హోమియోపతి వైద్యం. ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడు పీసీఓడి అంటే ఫీమేల్ ఇష్యూ, ఫీమేల్ కామన్. మేల్స్లో కూడా ఉంటుంది డెఫినెట్లీ. ఇప్పుడు మేల్స్లో డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ ఫీమేల్ ఈజ్ అ మేజర్ కన్సర్న్ కాదు. సో మనకు అవుట్ ఆఫ్ 100%లో ఫీమేల్ పర్సెంటేజ్ 30% to 40%, మేల్స్ 30 to 40, ఇద్దరు కలిసి కంబైన్డ్ కాజిటివ్ ఫ్యాక్టర్ 20 to 30% ఉంటుంది. సో మేల్లో కూడా మనకు అలిగోస్పర్మియా, అలిగోస్టియోస్పర్మియా వెన్ సిచ్యువేషన్ డిమాండ్స్. ఇప్పుడు తన హస్బెండ్ కూడా ప్రాబ్లం ఉందనుకోండి, క్వాలిటీ పరంగా కానీ కౌంట్ పరంగా కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలామంది నవేడేస్ అలిగోస్పర్మియా, అలిగోస్టినోస్పర్మియా అంటే కౌంట్ నార్మల్గా ఉన్న క్వాలిటీ పరంగా డిఫర్ అవుతుంది. అక్కడ హోమియోపతి స్కోప్ ది బెస్ట్ ఉంటుంది. ఇన్ అలోపతి దెర్ ఇస్ నో మెడికేషన్, ఆల్టర్నేట్ సిస్టమ్ దెర్ ఇస్ నో మెడికేషన్, ఓన్లీ దే విల్ ఇంక్రీజ్ ద నంబర్, నాట్ క్వాలిటీ. అక్కడ కూడా ఇన్ కేసెస్ ఆఫ్ మేల్స్లో కూడా సక్సెస్ రేట్ మనకు మోర్ దెన్ 80-90% ఉంది. బట్ వాళ్ళు చేయాల్సింది స్మోకింగ్, డ్రింకింగ్ దే నీడ్ టు అవాయిడ్. దట్ ఈస్ నాట్ ఫర్ హోమియోపతి, దట్ ఈస్ అ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ టు దేర్ లైఫ్ స్టైల్, దేర్ క్వాలిటీ. సో అది కొంచెం కంట్రోల్ చేసుకొని క్విట్ చేసి మెడికేషన్ కనుక వాడితే దే విల్ గెయిన్ మోర్ బెనిఫిట్స్. వాళ్ళలో కూడా రికరెన్స్ లేకుండానే మెయింటైన్ అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెయింటైన్. పర్టికులర్ డ్యూరేషన్ మనం చెప్తాం. సో ఎవ్రీ 100 days ఆ రిపోర్ట్ చేయించుతూ ఉంటాం. దాంట్లో క్వాలిటీలో, కౌంట్లో అన్ని తేడా వచ్చే ఛాన్సెస్ ఉంది, ఈవెన్ హార్మోన్ లెవెల్స్లో కూడా. దెన్ ఒక రేంజ్ నార్మల్గా వచ్చిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ నార్మల్. మెడికేషన్ రిక్వైర్మెంట్ ఉండదు, ఓన్లీ నరిష్మెంట్ ఓవర్ బాడీ, మినరల్ సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఉండి, ఒబేస్ ఉంటే మోడరేట్ ఎక్సర్సైజ్ దే నీడ్ టు. బట్ కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే వీ నీడ్ టు కంట్రోల్ దోస్ కోమార్బిడ్ కండిషన్స్ ఆల్సో. ఇప్పుడు ఓన్లీ ఇన్ఫర్టిలిటీ అనగానే వాళ్ళకి ఇది ఒక ప్రాబ్లంతో రాకపోవచ్చు. దే మే బీ డయాబెటిక్, దే మే బీ థైరాయిడ్, లేకుంటే బీపీ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ దానికి మెడికేషన్ వాడుతుంటారు. ఇండైరెక్ట్గా మనకి హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి. సో మనకు అక్కడ కూడా పెథాలజికల్ హోమియోపతిక్ సపోర్ట్ మ్యాక్సిమం ఉండి అది నార్మల్ రేంజ్ మెయింటైన్ చేసి కౌంట్ అండ్ క్వాలిటీ ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ ఆల్సో గోయింగ్ టు బి రేస్డ్, ఇట్ విల్ బికమ్ టువర్డ్స్ నార్మల్, దట్ టు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, అండ్ ఇట్ విల్ బి మెయింటైన్ ఫర్ లైఫ్ టైమ్ మ్యాక్సిమం, అన్లెస్ అంటిల్ దే వోంట్ బికమ్ ఎనీ స్మోకర్. మళ్ళీ స్మోకింగ్ స్టార్ట్ చేయనంత వరకు కానీ హెల్తీ హ్యాబిట్స్, డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెయింటైన్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. ఎస్, అంటే ఇందులో చూసుకుంటే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వారికి కూడా మన సక్సెస్ రేషియో ఎలా ఉన్నారా మేడం పేషెంట్స్ ఎవరైనా? డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ వచ్చేది ఇనీషియల్గా అయితే మనకు అవేర్నెస్ తగ్గుతుంది. చాలా మంది మ్యారేజ్ 10 years అయిందండి, మ్యారేజ్ 5 years అవుతుంది.
ఇనీషియల్ నో వన్ విల్ కమ్ విత్ ఇన్ 1 year. విల్ ట్రై చూద్దాం అనుకుంటారు. కొంత బెరుకు కూడా ఆయనలో ప్రాబ్లం ఉందో నాలో ప్రాబ్లం ఉందని, అంటే నవేడేస్ అవేర్నెస్ పెరిగింది. దే ఆర్ ఫేసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం. బట్ స్టిల్ హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది కాబట్టి నాది కాదనుకుంటూ కవరింగ్ చేసుకుంటూ 1 year 2 years తర్వాత మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దే విల్ ట్రై ఫర్ న్యాచురల్ మెథడ్స్ 2 years వరకు. సో అట్లా రేషియో తక్కువ ఉంటుంది. బట్ చాలామంది అంటే ఈ కోమార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఆ డ్యూరేషన్లో వచ్చేస్తారు. బట్ ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, కొద్దిగానే క్వాలిటీ కదా అని ట్రై చేస్తున్న వాళ్ళు మ్యాక్సిమం 5 years ఆఫ్ హిస్టరీ, 10 years ఆఫ్ హిస్టరీ, 15 years ఆఫ్ హిస్టరీ ఉన్న వాళ్ళు. అలాంటి కేసెస్లో మనకు సక్సెస్ రేట్ ది బెస్ట్ ఉంది. రివర్సిబుల్ అయింది. 80 to 90% సక్సెస్. ఈవెన్ ఏఎంహెచ్ లో ఉన్నది కూడా రేజ్ అయిపోయి నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి. చాలామంది ఆల్టర్నేట్ సిస్టంలో వాడి ఐవీఏ ఫెయిల్యూర్ అయిందండి, 2 times ఐవీఏ వెళ్ళాను, 2 times ఐవీఎఫ్ వెళ్ళాను అన్న కేసెస్ కూడా మన దగ్గర సక్సెస్ అయ్యింది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెయింటైన్ ద క్వాలిటీ అండ్ ఓవ్యులేషన్ అండ్ ఉంది. ప్లస్ ప్రివెంటివ్ ఎక్స్ప్రెస్ పీసీఓడి కేసెస్కి మనకు నాట్ ఓన్లీ ఈ కేసు కాకుండా డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ కూడా మీకు ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీఆర్ రివర్సింగ్ పెథాలజీ కాబట్టి ఇట్ విల్ వర్కౌట్ ఫర్ లైఫ్ లాంగ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. సో ఇయర్స్ చూసారు కదా, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో సంతానం లేని సమస్యతో బాధపడే వారికి, పీసీఓడి సమస్యతో బాధపడే వారికి ఇండివిజువల్ యూనిక్ ట్రీట్మెంట్ అందిస్తారు. ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అంటున్నారు. సో సఫర్ అవుతున్నారా, పిల్లలు లేరు అని ఒక్కసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ మీ ఫోన్ నెంబర్ కనిపిస్తుందండి, కాల్ చేయండి, మిగతా డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ ఎపిసోడ్. నమస్తే.